హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. అత్యంత భక్తితో వాసుదేవుడి మీద మనస్సు లగ్నం చేశాడు. ఏకాగ్రచిత్తుడై జపం చేశాడు. మీరు చూడండి, మనువులందరూ విష్ణువుని తపస్సు చేసి మెప్పించిన వాళ్లే. ఏదో ఒక సమయంలో విష్ణు దర్శనం పొందిన వాళ్లే మనువులు. ఎందుకంటే నా విష్ణు పృథివీపతి, విష్ణువు యొక్క అంశ లేకపోతే ఎవడు రాజు కాడు. అందువల్ల అందరూ కూడా విష్ణువుని పూజించారు. ఈయన కూడా పూజించాక ఈయనకు కూడా ఆయన సాలోక్యం అనేటటువంటి మోక్షం ఇచ్చాడు. ఇది 4వ మనువైన తామసుని యొక్క చరిత్ర. ఇక 5వ మనువు కథ చెబుతా విను అని మార్కండేయుడు క్రోష్టుకి అనే మహర్షికి చెప్పాడు. ధర్మపక్షులు జైమినికి చెబుతున్నాయి, నేను మీకు చెబుతున్నాను. ఈ 5వ మనువు పేరు రైవతుడు. ఈయన చరిత్ర చాలా గొప్పది. ఈ కథ వింటే జాతక దోషాలు తొలగుతాయట. ఒక్కొక్క కథకు ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే కథ ఉందే, గ్రహదోషాలు, అపశకున దోషాలు, ఇలాంటి వాటిని తొలగిస్తాయి. మానవుడు అన్నాక ఏదో నక్షత్రంలో పుట్టక తప్పదు, ఏదో సమయంలో గ్రహదోషాలు ఉండక తప్పదు. ఏలినాటి శనో, అర్ధాష్టమ శనో, ఇంకో శనో, లేకపోతే కుజదోషమో, లేక బుధుడో బృహస్పతో సరిగ్గా చూడకపోవటమో, సూర్యానుగ్రహం లేకపోవటమో, ఇవి ఉంటాయిగా. ఈ దోషములను తొలగించుకోవడం కోసం పూర్వం ఈ ఘట్టాన్ని పారాయణ చేయించుకునేవారు. మా చిన్నప్పుడు కూడా మార్కండేయ పురాణాన్ని ఎందుకు పారాయణ చేయమన్నారంటే ప్రత్యేకంగా గ్రహదోషాల కోసం. పిల్లలు సక్రమంగా మాట వినకపోయినా, లేక ఆయువు తగ్గిపోతుందనుకున్నా, ఒక్కొక్కప్పుడు ఏ పూర్వజన్మ కర్మ వల్ల అనారోగ్యాలు వచ్చి ప్రాణం పోయే స్థితి వచ్చిందనుకోండి, అకాల మరణం వస్తుందనుకోండి, అప్పుడు ఈ కథ వింటే అకాల మృత్యువు తొలగిపోతుందట, మానవుడికి ఆయువు పెరుగుతుంది. అంత గొప్ప కథ అన్నమాట. పూర్వం ఋతవంతుడు అని పేరు కలిగిన ఒక ఋషి ఉండేవాడు. ఋతవంతుడన్నా ఋతవాక్కన్నా ఒకటే, ఋతవాక్య ఋతవంతుడు అవుతుంది తెలుగులోకి వచ్చేసరికి, తత్సమంలోకి వచ్చేసరికి. ఋతవంతుండను సంయమి సుతహీనత్వముననుండ. పూర్వం ఋతవంతుడని పేరు కలిగిన ఒక ఋషీశ్వరుడు తల్లిదండ్రులను ఎంతో భక్తితో సేవించి వారు చెప్పినట్టే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు. పూర్వం అసలు పౌరోహిత్య వృత్తిలో ఉన్న వాళ్ళకే పిల్లనిచ్చేవారు, లేదా అర్చకులకి మాత్రమే పిల్లనిచ్చేవారు, వేద పండితులకి ఇచ్చేవారు. ఏమొచ్చిందో ఈ కలియుగంలో, బంగారంలాగా చదువుకున్నటువంటి పురోహితులకు అర్చకులకు పిల్లనివ్వడం మానేశారు. ఇది కలియుగంలో దౌర్భాగ్య స్థితి అండో ఇది. అసలు ఎంత పవిత్రమైన వృత్తి అండి పౌరోహిత్యం అంటే. ఎంతో మందిని రక్షించే వృత్తి అది. అందువల్ల జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే వీలున్నంత వరకు పురోహితులకి పిల్లనివ్వడానికి ప్రయత్నించండి. ఇదేదో నేను మెరమెప్పుల కోసం చెప్పట్లా, శాస్త్ర ప్రకారం చెబుతున్నాను. ఒక పురోహితుడికి ఇచ్చి పెళ్లి చేస్తే కన్యాదాన ఫలితం బాగా వస్తుంది. ఈ పనికిమాలిన ఉద్యోగాల కంటే పౌరోహిత్యం చాలా గొప్పది, అర్చకత్వం ఇంకా చాలా గొప్పది. అటువంటి వాళ్ళకి వేద పండితులకి పిల్లలనివ్వండి. ఇచ్చారంటే అటువంటి వాళ్ళు విష్ణువుకి కన్యాదానం చేసిన మహాఫలితం పొందుతారు. చచ్చిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులు ముక్తి పొందుతారు, ఈ పిల్ల ముక్తి పొందుతుంది. వాళ్ళకి పిల్లనివ్వటంలా వాళ్ళేం తక్కువ తీసుకుంటారు, శుభ్రమైన జీతం వస్తుంది వాళ్ళకు కూడా. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా, పౌరోహిత్యం చేసినప్పుడు కాసేపు పంచి కట్టుకుంటారు, 24 గంటలు వాళ్ళు ఏం పంచే కట్టుకోరు. అరే పౌరాణికులమైన మేము కూడా అమెరికా పెడితే టిప్ టాప్గా ప్యాంటు షర్టు వేసుకెళ్ళట్లేదేటి. నిన్న మొన్నటిదాకా పురాణాలు చెప్పిన వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ప్యాంటు షర్టు, ఇను షర్ట్లు, టీ షర్ట్లు, కాఫీ షర్ట్లు వేసుకు తిరిగారు. ఏం మొహమాటం ఏం లేదు. కాబట్టి ఇక్కడ కూర్చున్నంతసేపు ఈ పంచి కట్టుకున్నారు కదా, గురువు గారు విమానంలో కూడా పంచే కట్టుకుంటారు అనుకోద్ది. ఈ పంచిలోనే కాదు, ప్రపంచం అంతా తిరుగుతున్నప్పుడు పంచితో పాటు ఏ కంచైనా వేసుకుంటాం. కాబట్టి హాయిగా వాళ్ళని పోషించండి. కొంచెం బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, కాస్త ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా వీళ్ళు 1000 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారండి. నిజం చెప్పాలంటే మంచివాళ్ళు వాళ్ళు. వాళ్ళకి భక్తి ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది. ఎక్కడో ఎవడో ఒకడు లోపం పట్టుకుని ఇంక అందరికీ అది అంటగట్టకండి. కాబట్టి దయతో ఇది విన్నటువంటి వాళ్ళు అందరికీ ప్రచారం చేసి గురువుగారు చెప్పారనుకోండి. ఒకటి చెప్పనా, చచ్చి చెడి నెలకి 1000కి 2000కి చెత్తా చెదార పనులు చేసే ఉద్యోగం చేసేవాడికి ఏమో పిల్లనిస్తున్నారు. వాడేమో ఆ ఉద్యోగం చేయలేడు, పోషించలేడు, చివాట్లు తింటూ ఉంటాడు. అక్కడికి వెడితే వీళ్ళు ఇతరులకు దండం పెట్టాలి. అదే చక్కని పురోహితుడో ఒక అర్చకుడో పెళ్లి చేసుకుంటే ఆ పురోహితుడితో పాటు ఈవిడికి కూడా కాళ్ళకి దండం పెడతారు, అమ్మగారు అంటారు. అక్కడేమో బొమ్మ, ఇక్కడ అమ్మ. అక్కడికి వెడితే నువ్వు దక్షిణ ఇవ్వాలి, ఇక్కడికి వస్తే నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఎంత విలువ వస్తుంది. అందువల్ల కొంచెం నేను చెప్పానని మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి, ఇది సందేశం అందించండి. వాళ్ళు ఎంత కొన్ని చోట్ల ఉంటారండి పురోహితులు చూస్తే, అబ్బాబ్బాబ్బా ఎంత ఎర్రగా ఉంటారో, బంగారంలో ఉంటారు అన్నమాట వాళ్ళని చూస్తే. ఈ బయట ప్యాంటు షర్టు చేసుకున్నవాడు వాడి మొహంలో ఏముంది, అక్కడ జీవకళ లేదు, ఇక్కడ జీవకళ ఉంటుంది. కాబట్టి వీళ్ళని పోషించవలసిన బాధ్యత ఉంది. నేను ఈ మధ్యన ఒక శపథం చేశాను, ఎవరైనా పురోహితులకి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే ఆ పిల్లకి పెళ్లి చేసే ఖర్చు అంతా నేను భరిస్తాను కావాలంటే.
అలాగని మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ ఒకేసారి నా మీద పడిపోతే మళ్ళీ దానికి నేను మళ్ళీ హరిప్రసాద్ గారి యొక్క సహకారం తీసుకోవాల్సి వస్తుంది. ఆయన పుణ్యాత్తుడు దేవుడి దేవుళ్ళ అలాంటి సత్కార్యములకు ఆయన వెనుదీయరు. ఆయనే కదా ఇక్కడ ఉన్న వాళ్ళంతా వెనుదీయరు. నేను నిజం చెబుతున్నాను, ఇందులో రవ్వంత అతిశయోక్తి లేదు. కొన్ని వేల దేవాలయాలు చూశాను. యావత్ ప్రపంచం 32 సంవత్సరములుగా తిరిగాను నేను. నిజం చెప్పాలంటే ఈనాడు నాతో పాటు ఉపన్యాసాలు చెబుతున్న వాళ్ళందరికంటే కొంచెం ముందుగా వచ్చాను. ఎవరు ముందు వస్తే వెనక్కి వస్తేనండి, కొందరు నాకంటే ఎక్కువ చెప్పు ఉండొచ్చు, కొందరు తక్కువ చెప్పు ఉండొచ్చు. మహాత్ములు ఎంతో మంది ఉన్నారు. మేమందరం కూడా ఎన్నో దేశాలు తిరిగాం, ఎంతో ప్రపంచం తిరిగాం, ఎన్నో గుళ్ళు తిరిగాం. గవర్నమెంట్ ఆలయాల్లో ఎక్కడైనా ఇలా గోశాల నడపడం మీరు చూసారా? మీరు చూడండి ఒకసారి, చెప్తాను. ప్రసిద్ధికి ఎక్కిన ఆలయాల్లో లేదు ఇది, కానీ ఇక్కడ ఆలయం అద్భుతంగా నడుస్తోంది. ఇలాంటి ఆడిటోరియం ఇంతమంది జనంతో ఇంత పవిత్రంగా ఎక్కడైనా నడుస్తున్నాయా? ఒకడు వస్తే ఒకడు రాడు, ఒకడు మైకి వస్తే ఇంకోటి రాడు. కానీ ఇక్కడ అలా కాదు. మీరు చూడండి, అతను అందరికంటే ముందు వస్తాడు. 4:30కే శారదే పైహిమాని పెడుతున్నాడా లేదా? మనం ఏది అడిగితే చేసి పెడుతున్నాడా లేదా? ఇక్కడ మైకు తక్కువగా ఉందంటే చేస్తున్నాడు. ఒకడు వస్తాడు, కెమెరా పెడతాడు. ఒకడు వస్తాడు, చక్కగా తలుపులు వేస్తాడు, ఏసీ వేస్తారు, అన్ని పనులు చేస్తున్నారు. ఆలయాలన్నీ టైంకి తీస్తున్నారు. అర్చకులు సమయానికి వస్తున్నారు. జపతపాలు చేస్తున్నారు. పరమేశ్వర పరమేశ్వర అంటారు నిరంతరం, మహాదేవ అంటారు శివాలయం అర్చకులు. రామ కృష్ణ అని ఎంతో గౌరవంగా చూస్తారు ఆ రామాలయం అర్చకుడు. తల్లి శారదా పాహిమ అంటాడు ఈ శారదా పరమేశ్వరి అర్చకుడు. ఇలా అందరూ సమయానికి వాళ్ళ వాళ్ళ దేవతలు అర్చన చేసుకుంటారు. మీరు చూడండి, ఇక్కడ ఒకసారి నేను చెబుతున్న దాంట్లో అతిశయోక్తి లేదు, మీకు తెలుస్తూనే ఉంది కదా. నా ఒక్కడి అనుభవం కాదు కదా. చక్కని గోశాల, చక్కని ఆలయములు, చక్కని వ్యవస్థ, నిరంతరం పురాణాలు జరుగుతున్నాయి. ఎవడొచ్చినా రాకపోయినా చెప్పుకుపోయాయని కూడా ఒక ఆయన పాపం ఉన్నారు. ఎంత యతీశ్వరుడండి ఆయన. ఒక వ్యక్తి విన్నాడా విలేదా, హాయిగా నేను పరమేశ్వరికి చెబుతానని వెళ్ళిపోతున్నాడు ఆయన కూడా. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో సప్తాహం చేస్తున్నారట, అది అయిన తర్వాత ఇంకో నవాహం చేస్తారట. ఇలా నిరంతరం జరుగుతోంది. రేపు దసరాల్లో పంచమి నాడు అవధానం పెట్టారు నాది. రేపు అక్టోబర్లో శరన్నవరాత్రుల్లో 5వ రోజు పంచమి నాడు గురువుగారు మీరు వచ్చి అవధానం చేయండి అన్నారు హరిగారు. అంటే ఒక అవధాన సేవ కూడా చేయిస్తున్నారు. ఇన్ని కార్యక్రమములతో, మంచి ప్రసాదాలతో, అన్నదానములతో నిష్ఠాగరిష్టత్వంగా జరుగుతున్నటువంటి ఆలయం చూచి నేను పొంగిపోయి అందువల్ల వస్తున్నాను. నేను ఒక్కోసారి ఇంక నెక్స్ట్ ఇయర్ రాను అని మనసులో అనుకోవడం, మళ్ళీ ఆయన వచ్చి కరిగించి అదేదో సామె చెప్పినట్టుగా ఇనుము అయస్కాంతం దగ్గర లాగినట్టుగా లాక్కుని నన్ను మళ్ళీ ఏదో రకంగా కమిట్ చేసేస్తున్నారు ఆయన. ఈసారికి మాత్రం కమిట్ అవ్వకూడదు అనుకునేవాడిని. అనుకునేసరికి 2 సార్లు 3 సార్లు రావడం. ఏదో 40 రోజులే కదండి అండం, 40 రోజులే, అదేదో 4 రోజుల్లాగా. అందువల్ల సరే ఆయన సమయం పోయింది అనుకోవడం. పాపం ఆయన మనస్సు ఏంటంటే తపశ్శక్తికి తన జీవితం వ్యర్థం చేయకుండా కాలక్షేపంతో అందించాలని. అంటే జీవితం పరికిమాలిన కబుర్లతో వ్యర్థం అవడం ఎందుకు, పవిత్ర కథలతో గడపాలనే కోరికతో ఇన్ని పురాణాలు చెప్పిస్తున్నారు. ఆలయాలు, అర్చకత్వాలు, పౌరోహిత్యాలు, దానాలు, ధర్మాలు, గోశాలలు, పురాణ ప్రవచనాలు, ఇన్ని కార్యక్రమాలతో, ఇంత కార్యక్రమ వ్యవస్థతో కూడినటువంటి అవస్థంతా ఒక్క వ్యక్తి భుజస్కంధాల మీద వేసుకుని నడిపిస్తున్నారు. ఆయన హీఈస్ ది ఓన్లీ పర్సన్. హరిప్రసాద్ గారు, నేను చాలా మందిని చూశాను కాబట్టి చెప్తాను. చాలా చోట్ల ఆలయాలు చేయటం వేరు, ఇంత శ్రద్ధగా ఇంత నిష్టగా చేయడం చాలా కష్టం అన్నమాట. పైగా ఎక్కడ ప్రాంతీయ భేదం లేదు ఆయనకి, కులవేత్త భేదం లేదు, పక్షపాతం లేదు, అందరినీ సమానంగా గౌరవించడం. ఒక్కో చోట అండి 2 సార్లు వెళ్ళాక 3వ సారి మా ఊరువాడు కాదు ఆయన, ఫలానా చోటవాడు అండం. పౌరాణికులకి ప్రాంతీయం ఏంటి, వాడి మొహం. ఉత్తర భారత్కి వెళ్ళినా అది నాదే, తెలంగాణం నాది, ఆంధ్రం నాది, మేము అందరికీ చెందినవాళ్ళం. ఉదార చరితానంతు వసుధైక కుటుంబకం. అజ్ఞానులు గురువులకు కూడా ప్రాంతీయ భేదాలు పెడితే ఇక అజ్ఞానుడు ఎవడు బాగు చేయలేడు. అటువంటి రవ్వంత భేద భావం లేని ఆ పుణ్యాత్ముడి కుటుంబం ఎప్పుడూ పరంపరగా అభివృద్ధి చెందుగాక. అందువల్ల ఎందుకు చెప్తానంటే మహానుభావుడు, ఋతవంతుడు. ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే ఒక పురోహిత వ్యవస్థను నిలబెట్టండి అని చెప్పడానికి చెప్తాను. ఋతవంతుడు ఒక ఋషి, ఆయన పురోహితుడు, అర్చకుడు, జ్ఞాని, వేద పండితుడు. అటువంటి వాడిని ఏరి కోరి ఒక ఆవిడ వరించింది. పూర్వం అలాంటి వాళ్ళని పుణ్యాత్ముల్ని వరించేవారు. మీరు ఎక్కడన్నా చూడండి. ఆ ఋతవంతుడికి అదృష్టవశాత్తు ఉత్తమురాలైన భార్య కూడా దొరికింది. ఆ ఇద్దరు ఎంతో హాయిగా ఆనందంగా కాలక్షేపం చేశారు, సంతోషంగా బతికారు. ఎప్పటికీ పిల్లలు పుట్టలేదు. దాంతో ఆయన ఎన్నో ఉపాసనలు చేశాడు, అనేక పారాయణలు చేశాడు. చిట్ట చివరికి ఏ జన్మకర్మమో ఆయనకు ఒక కొడుకు పుట్టాట. సుతుడొక్కడు రేవతియను నక్షత్రముతు దినతనికి జన్మించుటయును నతడు ముదమునన్. మొత్తం మీద అతనికి పెళ్ళైన చాలా కాలం తర్వాత ఒక కొడుకు పుట్టాడు.
రేవతి నక్షత్రం చిట్ట చివరి పాదంలో పుట్టాడు ఆ కుర్రాడు. అలా పుట్టగానే వీళ్ళెంతో ఆనందం పడిపోయారు. ఆహా, రేవతి నక్షత్ర కనిష్ఠపాద సంజాతుడైన ఈ కుర్రాడు భలే ఉన్నాడు అని అనుకుని వాడికి సుశీలుడు అని పేరెట్టారు. జాతకృత్యాలు చేశారు, వాడికి చేయవలసిన కర్మకాండలు చేశారు. బోర్లా పడితే బొబ్బట్లు పంచిపెట్టారు, అడుగులు వేస్తే అరిసెలు పంచిపెట్టారు, పాకితే పాకొండలు పంచిపెట్టారు. కావాలంటే అవి ఎన్ని ఉండలు కావాలంటే అన్ని ఉండలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కనుక ఈ కుర్రాడిని చక్కగా పెంచారు. కుర్రాడు కూడా అందంగా, ఎర్రగా, ముద్దుగా, బొద్దుగా పెరిగాడు. ఉపనయనం కూడా అయ్యింది, పెళ్లి కూడా చేశారు. అప్పటిదాకా బాగానే ఉన్న వీడు పెళ్ళయిన దగ్గర నుంచి దుర్వ్యసనాల పాలైపోయాడు. కర్మ ఒక్కొక్కడి కర్మది. అరుదుగా అప్పుడప్పుడు కొంతమంది యోగం వల్ల వాడికి వ్యసనాలు వచ్చాయి. ముందు మద్యం అలవాటయ్యింది. ఇక మద్యం అలవాటైతే చెప్పక్కర్ల. మాయిదారి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాడి చేసి ఇలాంటి వాళ్ళు గట్టిగా పట్టుకుని జైల్లో పెట్టాలి. పెట్టిన బుద్ధి రాదు అనుకోండి వాళ్ళకి. తెగ తాగేయడం మొదలెట్టాడు. ఈ తాగుడు మైకంలో ఊరవతల ఒక దౌర్భాగ్యురాలు, ఒక కిరాతక స్త్రీ కనపడింది. అదొక బోయ స్త్రీ. బంగారం లాంటి భార్య ఇంట్లో ఉండగా, సౌందర్యవతి అయిన భార్య నవయౌవనవతి ఇంట్లో ఉండగా మద్యపానలోలుడై ఒక తొత్తు అనే శబ్దం వరకు అడవుల్లో పచ్చి మాంసం తినే కిరాతక స్త్రీ, అటువంటి స్త్రీని వరించాడు. ఆ కిరాతక స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి నువ్వు నల్లగా ఉన్నావు, నాకు నలుపు అంటే ఇష్టం అన్నట్ట. అదేంటే ఎర్రగా బంగారం లాంటి ఆవిడ మీ ఇంట్లో ఉంది కదా అంటే, ఏమో బోడి ఎరుపది, పాలిపోయిన ఎరుపు, చిచ్చి రోగిష్టి ఎరుపు అన్నట్ట. కొంతమంది దురదృష్టజీవులు ఎలా ఉంటారంటే, సహజంగా ఎవడన్నా ఎంత నల్లగా ఉన్న దౌర్భాగ్యుడైన వాడి శరీరం ఏమో దున్నపోతు శరీరంలాగా గౌడిగే చర్మంలో ఉన్నప్పటికీ తెల్లగా లేదు అమ్మాయి అంటాడు. వీడు తెల్లగా ఉన్న భార్య వద్దు, నల్లగా ఉన్నది కావాలన్నట్టు. దాని వెంటబడ్డాట. నీ భార్య చంద్రబింబం లాంటి ముఖంతో ఉందంటే నాకెందుకు చంద్రబింబం, నీ గుంటల లాంటి ముఖం నాకు ఇష్టం అన్నట్ట. ఎంత ముక్కు ఉండేది ఆవిడికి, పొడుండొక్కులాగా. ఆ ముక్కు పొడుగుడొక్కైనా ఆ ముక్కే ఇష్టం అన్నాడు. ఆ జుంజురు వారినటువంటి జుట్టు, గరుకుగా ఉండే, ఏతాకుల్లో ఉండే, ముళ్లపంది ముళ్లల్లో ఉండే జుట్టు ఇష్టపడ్డాట. వెంటబడ్డాడు. పాపం మొదట్లో అది వద్దంది. పవిత్ర వంశంలో పుట్టావు, నా వెంటబడితే భ్రష్టుడు అవుతావంటే చచ్చ నాకు ఇదే కావాలన్నట్ట. అయితే ఓ పని చేయాలి, నీ పెళ్ళాన్ని తన్ని ఆ డబ్బంతా పట్టుకొచ్చి నాకు ఇస్తావా అంది. భార్యని తన్ని డబ్బిమ్మంటే వీడు వదిలేస్తాడేమో అని ఆవిడనుకుంటే, వీడు నిజంగానే భార్యని చితక్కొట్టి ఆవిడ బంగారు నగలు ఆవిడ ఆస్తంతా పట్టుకొచ్చి దీని దగ్గర పోశాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినలా. తిట్టాడు, కొట్టాడు. శుభ్రంగా ఆస్తి అంతా పట్టుకొచ్చి దాని మొహాన పోశాడు. దాంతో తిరగడం మొదలెట్టాడు. అదేం కర్మయోగము కానీ ఈ దౌర్భాగ్యుడు ఆ పని చేయగానే ఆ మునీంద్రుండు దీర్ఘరోగాభిభూతుడయ్యే తత్సతి కుష్ఠరోగార్తయ్యే. పాప ఈ ముని, ఈ ఋతవంతుడు, ఈ కొడుకు ఈ పని చేసిన వెంటనే ఏదో మానసిక రోగం పొందాడు. దీర్ఘరోగం పట్టుకుంది. దగ్గు మొదలైన ఆయాసపు రోగాలు పట్టుకున్నాయి. ఇక వాడి తల్లి కుష్ఠరోగం పొందింది. ఒకేసారి తల్లిదండ్రులిద్దరికీ రోగం వచ్చింది. రోగం వచ్చినా వీడు పట్టించుకోలేదు. భార్య ఏడుస్తుంటే పుట్టింటికి పొమ్మన్నాడు. ఇదిగో ఈ నీచ స్త్రీతో వెళ్ళిపోయాడు. చివరికి భార్య గుండెలు బాదుకుని, ఎంతో ఇష్టపడి చేసుకున్నటువంటి మొగుడు ఇతడు నన్ను విడిచిపెట్టిన ఆస్తి అంతా పట్టుకెళ్ళి ఒక నీచ స్త్రీకి ధారపోశాడు, తాగుబోతయ్యాడు, ఇటువంటి మొగుడుతో నేను బ్రతకలేనని ఆత్మహత్య చేసి చచ్చిపోయింది. కొడుక నీచుడయ్యాడు, కోడల ఆత్మహత్య చేసుకుంది, ఆస్తి మొత్తం నాశనం అయిపోయింది. దాంతో ఇద్దరు మనోవ్యాధి పెట్టుకున్నారు. ఇతనికి అసలే రోగం వచ్చింది, అతని భార్య కుష్ఠరోగం వచ్చింది, ఇప్పుడు మనోవ్యాధి కూడా వచ్చింది. మనోవ్యాధికి మందు ఉండదు. మానసిక రోగానికి మందు ఏమిటి, శారీరక రోగాలకు మందులు ఉంటాయి కానీ. దాంతో గిలగల్లాడిపోయాడు ఆయన. అప్పుడు ఆయన మనస్సులో అనుకున్నట్ట, పుత్రుడు పుట్టమి మేలు, కుపుత్రుడు జన్మించు కంటే పురుషునకును దుష్పుత్రుడు దహిల్చు నిజ చారిత్రాగ్నిని తండ్రి మనము రేయును పగలు. పిల్లలు లేకపోతే లేరని ఏడుస్తాం, కానీ ఇలాంటి దౌర్భాగ్యుడైన కుమారుడు పుట్టడం కంటే అసలు పిల్లలు లేకపోవడమే మంచిది. ఈ కుపుత్రుడు, ఈ నీచపుత్రుడు, ఈ దౌర్భాగ్యుడు, ఈ వ్యసనముల మీద ఆసక్తి కలిగిన వాడు పుట్టని క్రితం మేము ఎంతో సుఖంగా ఉన్నాం. వీడు పుట్టాడు, మమ్మల్ని కిట్టేలా చేస్తున్నాడు. ఇలాంటి దౌర్భాగ్యుడు ఎందుకు పుట్టాడు? అదే చరిత్ర అనే అగ్నిని పాడు చేస్తున్నాడు, మా వంశం పాడు చేస్తున్నాడు, ఆస్తి తగలబెట్టాడు. ఆస్తి, ఆరోగ్యం, కీర్తి మొత్తం అంతా నాస్తి.
వీడు పుట్టాక మాకు తగిన శాస్తి అయ్యింది. స్వర్గంలో ఉన్న పితృదేవతలు వీడి వల్ల నరకానికి తిరిగి వచ్చేస్తున్నారట. ఇంట్లో ఒక దౌర్భాగ్యుడు పుడితే వంశం పాడు చేస్తే స్వర్గంలో ఉన్న 7 తరాల వాళ్ళు మళ్ళీ నరకంలో పడతారట. అందుకే వంశంలో ఒక దౌర్భాగ్యుడు పుట్టకూడదని కోరడానికి గల కారణం అదే. ఒక దౌర్భాగ్యుడు వంశంలో పుడితే ఎక్కడో 7 తరాల క్రితం స్వర్గంలో ఉన్న పుణ్యాత్ములు కూడా వీడి వల్ల ఆ స్వర్గం విడిచిపెట్టి నరకంలో పుడతారు. అంత నీచుడు పుడితే, ఏదో చిన్న చితగా పర్వాలేదు కానీ నీచాతి నీచులు ఇక దుర్వ్యసనముల పరాయణులు అయిపోయినటువంటి వాళ్ళు మహాత్ములు కూడా స్వర్గం నుంచి నరకంలో పారేస్తారు. సరే, చేసిన పాపానికి వాడు ఎలాగో నరకానికి పోతాడు. వాడితో పాటు మా పితృదేవతలంతా తిరిగి నరకంలోకి వచ్చేస్తున్నారు. నేను నా పైన 6 తరాల వాళ్ళు ఎంతమంది వీడి వల్ల భ్రష్టులమవుతున్నాం. ఇటువంటి దుస్సూతుణ్ణి భరించడం చాలా కష్టం. ఎలా పుట్టాడో ఈ నీచుడు. మేము కూడా మంచివాళ్ళమే, మేము యజ్ఞాలు చేసిన వాళ్ళమే, మేము ఎప్పుడు దీపారాధనలు చేసిన వాళ్ళమే, అర్చనలు చేసిన వాళ్ళమే, ఉత్తములమే. ఈ ఉత్తమ వంశంలో ఇలాంటి వాడు ఎందుకు పుట్టాడు? అప్పుడప్పుట గొప్ప గొప్ప వంశంలో ఒక దౌర్భాగ్యుడు పుడతాట. ఆ దౌర్భాగ్యత్వం మాకెందుకు వచ్చిందని ఏడ్చాడు ఆయన. ఏం చేయాలో తెలియక మానసిక బాధ పొందుతూ ఎప్పుడూ కూడా తన కోసం, స్వార్థం కోసం యజ్ఞాలు చేయటం ఆయనకి ఇష్టం లేదు. లేకపోతే ఆయన యజ్ఞం చేస్తే ఈ కొడుకు మారేవాడే, తపశ్శక్తి కలిగిన వాడు. ఋతవాక్కు సామాన్యుడు కాదండోయ్. ఆయన పేరు ఋతవాక్కు, అంటే రుజువైన వేద సంబంధమైన వాక్కు కలిగిన వాడు. ఆయన ఆ అంటే ఊ అంటే గ్రహాలు కూడా ఆయన మాట వింటాయి. తన స్వార్థము కోసము తన వేదశక్తిని ఉపయోగించుకోకూడదనే కోరికతో ఉండడం వల్ల ఆయన తనను తాను రక్షించుకోలేదు. అదృష్టవశాత్తు దగ్గరలోనే గర్గుడు అని పేరు కలిగిన ఒక ఋషి ఉన్నాడు. గర్గాచార్యుడు అంటే ఇంకా వేద పండితుడే కాదు, జ్యోతిశాస్త్రవేత్తల్లో గొప్పవాడు. జ్యోతిశాస్త్రులకెల్ల మేటరివి, తేజోమూర్తి, వాశాంత విఖ్యాత స్ఫూర్తివి, బ్రహ్మబోధనుడ వాకర్నింపునా పుల్కు అని మనకి భాగవతంలో అంటాడు నందుడు గర్గుడి గురించి. గర్గుడు కృతయుగం నుంచి ద్వాపరయుగం చివరిదాకా యాదవులకు కులపురోహితుడిగా ఉన్నాడు ఆయన. జ్యోతిశాస్త్రవేత్తల్లో మహాపండితుడు, జ్ఞాని. ఆయనకి తెలియంది లేదు. భూత భవిష్యత్ వర్తమానములన్నీ కరతలామలకం. అటువంటి గర్గాచార్యుడు దగ్గరలో ఉన్న అడవిలోకి వచ్చాట. అది తెలిసింది ఈ ఋతవాక్కుకి. అందుకని పరుగు పరుగున ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించి స్తోత్రం చేసి ఆయన పాదాల మీద పుష్పాలు పెట్టి తల పెట్టి నమస్కరించి తర్వాత మెల్లగా, మహాత్మా, ప్రస్తుతం నేను అశాంతితో ఉన్నాను, విషణ్ణ మనస్కుండై ఉన్నాను, నా మనస్సంతా పాడైపోయింది, అందుకే శాంతి కోసం మీ దగ్గరకు వచ్చాను అనగానే, నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావు, మొహమాట వెతుకు అడుగు అన్నాడు ఆయన. నేను ఒక పవిత్రమైన స్త్రీని పెళ్లి చేసుకున్నాను. నేను సంధ్యావందనాది కార్యక్రమాలు నిత్యం చేసిన వాణ్ణి, ఉత్తముణ్ణి. నేనెరిగి ఈ జన్మలో ఒక్క తప్పు చేయలేదు. నా భార్య కూడా ఏ పాపము చేసినట్టు నాకు తెలియదు. మరి నాకెందుకు ఈ దౌర్భాగ్యుడిని కొడుకు పుట్టాడు? ఏదో పున్నామనే నరకం నుంచి రక్షిస్తాడని వీడి కోసం నేను జపాలు చేసి వీడి కంటే మాకెలా పుట్టాడు వీడు? నేనేం చేశాను? నా లోపమా, నా భార్య లోపమా? దుశ్శీలత్వానికి మా ఆవిడ చేసిన పొరపాట, నా పొరపాట అని అడిగితే ఆయన నవ్వాడు. ఇది ముని వల్లభ ఎవ్వరి దోషంబు కాదు, మీలో వినుకారణంబు రేవతి కడపటన ఆవిర్భవించే ఈ పుత్రకుండాకీడు ప్రొద్దుకతన దౌశీల్యముందే ఆతనినని చెప్పిన ఋతవంతుడరితిరోషమెదజనింప నా ఒక్క కొడుకునకు ఈ యశుభము చేసే వెలయగా రేవతి వెరపులేక. అప్పుడు గర్గుడు చెప్పాడు, మునీశ్వర, ఇది మీ ఎవరి తప్పు కాదు. నీ భార్యలో ఇంత కూడా లోపం లేదు, పాపం లేదు, దోషం లేదు, రోషం లేదు. ఇక నీలో అసలే లేదు. మీరిద్దరూ ఉత్తమోత్తములు. మీ వంశంలో అటు ఇటు గాని ఎవరూ పాపాలు చేయలేదు. అయినా ఇటువంటి దౌర్భాగ్యుడు ఎందుకు పుట్టాడో తెలుసా? వీడు రేవతి నక్షత్రం చివరి పాదంలో పుట్టడమే ఎంతటికి మూల కారణం. నీ కొడుక్కి ఈ దరిద్రపు జాతకం, ఈ వ్యసనములు రావడానికి రేవతి నక్షత్రం. ఆ రేవతి నక్షత్రం 4వ పాదంలో వీడు ధనుర్లగ్నంలో పుట్టాడు. ఆ లగ్నంలో పుట్టడం వల్ల ఈ దరిద్రపు లక్షణాలు వస్తాయి. గ్రహాలు అప్పుడప్పుడు ఏమీ లేనివాడికి కూడా కష్టం ఇస్తాయి. దానికి ఉదాహరణ ఈ రేవతే. ఈ రేవతి చివరి పాదంలో ఈ కొడుకును చూసింది. నీ కొడుక్కి 4వ పాదంలో పుట్టడం వల్ల, ఆ మీనరాశిలో పుట్టడం వల్ల వీడి కర్మ ఇలాగా
కాలింది. వీడికి దుష్టబుద్ధి వచ్చింది. జాతక ప్రభావం తప్ప పాతక ప్రభావం కాదు అనగానే ఋతవంతుడు వెనక ముందు చూడ ఇంకేదో చెప్పబోతున్నాడు ఆయన. ఈ నక్షత్రంలోనే పుట్టడానికి వెనకతలు వాడి పాతకర్మ ఒకటి ఉంది, అది చెప్పలేదు ఇంకా ఆయన. వాడు పూర్వజన్మలో కొన్ని పాపాలు చేసి కర్మగాలి ఈ నక్షత్రంలో పుట్టాడు. ముందు ఈయన ఏం చెప్పాడు, ఇది జాతక దోషం, మీ ఇద్దరు మంచివాళ్లే, వాడికి కూడా కొంత పాపం ఉంది అనేదో చెప్పబోయేలోపే ఓసి రేవతి నాకు ఒక్కగానొక్క కొడుకు పుట్టాడు, ఆ ఒక్క కొడుకుని మంచి గొప్పవాణ్ణి చేసి ప్రసిద్ధుడయ్యే వ్యక్తిగా చేసి వేద పండితుడిగా తీర్చిదిద్దుదామనుకుంటే నాకు వేదన కలగజేస్తావా, ఆవేదన కలగజేస్తావా? నీలాంటి దౌర్భాగ్యపు నక్షత్రాలు ఆకాశంలో ఉండకూడదు. ఈ దరిద్రపు నక్షత్రములు ఆకాశంలో చేరి ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి కష్టాలు కలిగిస్తాయా అని పళ్ళు పటపట కొరికి, ఓసి నువ్వు ఆకాశం నుంచి ఢామ్ అనే శబ్దంతో కొండ మీద పడిపో అని చెప్పించేశాడు. ఆయన ఎంత గొప్పవాడో తెలుసా? నువ్వు పైనుంచి కింద పడిపోనగానే అంతరేవతి నక్షత్రం గిర్రు తిరిగిపోయింది. చంద్రుడు పెండ్లామా అని చెయ్యి చూస్తూనే ఉన్నట్ట పైనుంచి. పెళ్ళాం లేదు, గుండ్లాము లేదు, ఆవిడ గిర్రను గుండ్రంగా తిరుగుతూ వచ్చి ఇంత ముద్ద కింద మారి ఢామ్ అనే శబ్దంతో కుముద పర్వతం మీద పడిపోయింది. దాన్ని బట్టి ఋతువాక్కు ఎంత గొప్పవాడో ఆలోచించండి. అలాంటి ఋషులు ఉన్నారు. వాళ్ళు తలుచుకుంటే గ్రహాలు అదుపు తప్పేలా చేస్తారు, గ్రహాలు కూలగొట్టగలరు, గ్రహాలని ఆగ్రహించి పడగొట్టగలరు, అనుగ్రహించి నిలబెట్టగలరు, నక్షత్రాలు కూడా గతులు తిప్పేలా చేయగలుగుతారు వాళ్ళు. అంతటి తపస్యాలి ఆయన. క్షణికోద్రేకంలో పడిపో అనగానే రేవతి నక్షత్రం వచ్చి ఢామ్మని కుముద పర్వతం మీద పడిపోయింది. రేవతి ఇమ్మెయి పొడుటయు ఆ విపినము వెలుగుతుండిన దీప్తులచే రేవతి పడుట కుముదగిరి రైవతమన పరగె నిద్ధరా వలయమునన్. రేవతి నక్షత్రం పైనుంచి పెద్ద శబ్దంతో కుముద పర్వతం మీద పడిపోయింది. అంత పెద్ద గ్రహం కింద పడకూడదు కనుక నక్షత్రం, ఆ గ్రహం గోళంగా మారిపోయి ఓ పెద్ద ఇనప గుండులా మారిపోయి పర్వతం మీద పడి కాసేపు మెరిసి క్రమంగా ఇనపగుండు మెరుపు ఆగిపోయింది. అది నల్లని మట్టి ముద్దగా మారిపోయింది. అంత పెద్ద నక్షత్రం రేవతి నక్షత్రం అంటే ఎంత ఉంటుందో తెలుసా? మన భూమికి 7 రెట్లు ఎక్కువ ఉంటుంది. అది నిజంగా రేవతి నక్షత్రం పైనుంచి కింద పడితే ఈ భూమికి 7 రెట్లు. అది పైన నక్షత్రాలన్నీ మీకు అలా కనపడుతున్నాయేమో చిన్న చిన్న మిణుకులాగా, అవి ఎక్కడో దూరంగా ఉండడం వల్ల అలా ఉంది. వాటి దగ్గరికి వెడితే తెలుస్తుంది. ఆ నక్షత్రాల్లో కొన్ని సూర్యుడి కంటే పెద్ద ఉన్నాయన్నారండి. వాటిలో కొన్ని నక్షత్రాలు, ఈ పైన కనపడుతున్న నక్షత్రాలు సూర్యుడి కంటే బాగా కాంతితో మెరిసి ఉన్నాయి. కాకపోతే సూర్యుడికి ఇంకా కొన్ని కోటాను కోట్ల యోజనాల దూరంలో ఉండడం వల్ల అవి మనకు అలాగ చిన్నగా మిణుక్కు అంటున్నాయి, తళుక్కు అంటున్నాయి. అవి కనుక నిజంగా భూమి మీద పెడితే ఒక్క భూమి 5 నిమిషాల్లో బద్దలైపోతుంది. అందుకే ఆయన శాపం పెట్టగానే రేవతి నక్షత్రం రాలిపోతున్నప్పుడు ఓ పెద్ద ఇనప గుండంత వారి కింద పడింది. కాసేపు కాంతి ఉన్నది, ఆ కాంతి అదృశ్యం అయిపోయింది. రేవతి నక్షత్రం పడ్డం వల్ల ఆ రోజు నుంచి కుముద పర్వతమునకు రైవతక పర్వతం అని పేరు వచ్చింది. దానికి అప్పటి నుంచి రైవత పర్వతం అన్నారు. బలరాముడు అస్తమాటు క్రీడించేవాడు ఇక్కడే. ఈ రైవత పర్వతం అంటే ద్వారకా నగర వాసులకి చాలా ఇష్టం. ఆ రైవత పర్వతానికి సంవత్సరానికి ఒకసారి పూజించేవారు. ఆ పూజలో ఉండగానే అర్జునుడు వచ్చి సుభద్రను పట్టుకుపోయాడు. ఆ రైవత పర్వతం గుజరాత్ దగ్గర ఉంది ఇప్పటికి కూడా. అది చాలా గొప్పది, ద్వారకకి దగ్గర అన్నమాట. అది ఆ రైవతక పర్వతం ప్రాంగణంలో ఒక ఆశ్రమం ఉన్నది. ఆ ఆశ్రమంలో ఒక మహానుభావుడు ప్రముచుడు అని పేరు కలిగిన ఒక ఋషీశ్వరుడు ఉన్నాడు. ఆ ఋషీశ్వరుడు ప్రముచుడు అనేవాడు రైవత పర్వతమునకు ఇంచుమించుగా 1 మైలు దూరంలో, పర్వతం యొక్క చర్యకి కింద పాదానికి 1 మైలు దూరంలో ఉన్న అడవిలో ఒక పర్ణశాల కట్టుకుని ఉంటున్నాడు ఆయన. ఆయనకి హఠాత్తుగా శబ్దం వినబడింది. కొంచెం పర్వతం కదిలినట్టయింది. ఏమిటబ్బా, నా ఆశ్రమం అంతా కదిలిపోయింది ఒక్కసారిగా, నా ఆశ్రమానికి దగ్గర ఉన్న కుముద పర్వతం అంతా కదిలిపోయింది అని ఆయన అదేంటో చూడడం కోసమని ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ పర్వతం దగ్గర ఓ పెద్ద ఇనపగుండులో ఉన్న రేవతి నక్షత్రం కనపడింది. అప్పుడు దేవతల ఆకాశం నుంచి, ఆహా, ఋతవాక్ ఎంత గొప్పవాడు, రేవతి నక్షత్రాన్ని శపించి కింద పారేశాడు, అంత నక్షత్రం కేవలం ఒక ఇనప గుండు కింద మారిపోయింది అని పొగుడుతూ ఉంటే అప్పుడు ఈయన దివ్య దృష్టితో కనిపెట్టాడు. ఓహో, ఋతవాక్ అనే మహర్షి ఆగ్రహించి శాపం పెట్టడం వల్ల రేవతి పడిందనమాట. ఆ నక్షత్రం పడ్డం వల్ల కొండ కదిలిపోయింది, కొండ కదలడం వల్ల కొండకి దగ్గరలో ఉన్న నా ఆశ్రమం కదిలిపోయింది అనుకున్నాడు ఆయన.
వెంటనే ఋతవాక్కు దగ్గరికి వెళ్ళి, మహర్షి, నీవు నీ భార్య పూర్తిగా ఆరోగ్యవంతులై ఈ క్షణమే దివ్యలోకాలకు వెళ్ళిపోండి అని దీవించేట. ఎందుకని? వాళ్ళు తమ శక్తిని స్వార్థానికి వినియోగించుకోరు. పైగా తొందరపడి నక్షత్రాన్ని చెప్పించాడు, దాంతో ఆయన శక్తి కూడా పోయింది. ఆయన మీద జాలిపడి వాళ్ళిద్దరినీ బ్రతికొండగానే ఆరోగ్యవంతులు చేసి ఉత్తమ గతులకి పంపేశాడు. ఉత్తమ గతులు అన్నారు కానీ ఏ లోకమో చెప్పలేదు, దివ్యలోకాలకి పంపాడు. పంపి ఈ కొండ మీద రేవతి నక్షత్రాన్ని పరిశీలించాడు. ఆ రేవతి నక్షత్రంలో ఉన్న కాంతి ఏమైంది అని చూస్తూ ఉండగా ఆ కాంతి మెల్లగా ఒక ముద్దగా మారొచ్చి కిందకు వచ్చి ఒక అందమైన ఆడపిల్లగా మారిపోయింది. అంటే రేవతి నక్షత్రంలో ఉన్న జ్యోతి వెలుగు స్త్రీ రూపం ధరించింది. ఓహో, రేవతి నక్షత్రంలో ఉన్న తేజస్సు నుంచి ఈ పిల్ల పుట్టింది. ఈ పిల్ల ఎవరో కారణ జన్మురాలు, ఎలాగో రేవతి నుంచి పుట్టిందిగా, దీనికి కూడా రేవతి అనే పేరు పెడదాం అని ఆయన ఏం చేసేటనమాట, ఆ రేవతి అని పేరు పెట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఇంటికి పెంచాడు. ఈ పిల్ల క్రమక్రమంగా నవయౌవనంలోకి అడుగుపెట్టింది. నాన్న, నా పేరేమిటంది? నీవు రేవతివమ్మ అన్నాడు ఆయన. ఆ రేవతీదేవి చారుతను ప్రభ రేవతి నామంబునా వెల్లదికి నిడి ఆత్మాశ్రమోద్భూతయగుట చేసి. తల్లి, అనుకోకుండా అయోనిజవై నువ్వు కొండ మీద పుట్టావు. పూర్తిగా వివరం చెప్పలేదు ఆయన. ఏ తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టలేదు. ఇక్కడున్న కొండ మీద నీకుగా నీవు పుట్టావు. నీకు రేవతి అని పేరు పెట్టాను. నా కూతుర్లో పెంచుకుంటున్నాను. అంటే నేను నీ కన్న కూతుర్ని కాదా తండ్రి అందావిడ. వెరిదానా, కన్న కూతురువి కాకపోతేనే కన్న కూతురు కంటే మిన్న కూతురువి నువ్వు. అంతలా ప్రేమగా పెంచాను. మరి నాకు పెళ్లి చేస్తావా అందావిడ. పెళ్లి చేస్తా. ఎవరినిచ్చి చేస్తావు? మంచి భర్తని ఒకటి వెతుకుతాను, లేక కంగారు పడక. ఆ మాత్రం వెతకలేనా? భూలోకంలో ఉన్న వాళ్ళని బ్రహ్మలోకం దాకా పంపగలిగే శక్తి ఉన్న నేను నీకోసం మంచి భర్తను వెతుకుతాను అని వెంటనే ఏం చేశాడు ఆయన? అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళాడు. అగ్ని దగ్గరికి వెళ్ళి, అగ్నిదేవా, ఈమె కారణ జన్మురాలు, నీకు తెలుసు. దీనికెవ్వడు విభుడగు తెలియ చెప్పుమా. ఈ పిల్లను నేను చాలా ప్రేమతో శ్రద్ధతో పెంచాను, పెద్ద చేశాను. ఇప్పుడు ఈ పిల్లకి పెళ్లి చెయ్యాలి. ఇటువంటి పిల్లకి సామాన్య మానవుడిచ్చి పెళ్లి చేయటం అధర్మం అవుతుంది. ఈమె జన్మ రహస్యం నీకు తెలుసు. అందువల్ల అడుగుతున్నాను, ఇంతకీ ఈ పిల్లకి ఎవరు భర్త అవుతారు? నీవు అగ్నివి. ఈ ప్రపంచంలో నువ్వు వెళ్ళలేని చోటంటూ ఉండదు. పైగా అగ్నిసాక్షిగా పెళ్ళవ్వాలి. కాబట్టి నీ సాక్షే కావాలి ఈ పిల్లకి. ఎవరవుతారు ఈ పిల్లకి భర్త అని అడగానే ఆయన అన్నాడు, దుర్దముడు అని పేరు కలిగిన ఒక మహారాజు ఉన్నాడు. ఆయన స్వయంభువు యొక్క కొడుకు ప్రియవ్రతుడు. ఆ ప్రియవ్రతుడికి మనవడు. మనం ప్రారంభంలో చెప్పుకున్నాక మనువుల్లో స్వయంభువు అని మనువు ఉన్నాడు. ఆయనకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు ఇద్దరు కొడుకులు. ప్రియవ్రతుడికి ఇద్దరు కొడుకులు, ఉత్తానపాదుడికి ఇద్దరు కొడుకులు. ఉత్తానపాదుడి కొడుకుల్లో ఒకడు ఉత్తముడు, ఒకడేమో ధ్రువుడు. ప్రియవ్రతుడి ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుక్కి మళ్ళీ దమితారాతి అని పేరు వచ్చింది. అతనికి కాళింది అనేటటువంటి భార్య. ఈ ఇద్దరికి దుర్దముడని ఒక కుమారుడు పుట్టాడు. ఆ దుర్దముడు ప్రస్తుతం భూమండలాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఆ దుర్దముడు ఈ పిల్లకి పెళ్ళవుతాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అతడు నీకు అల్లుడు అవ్వాలంటే అతని నోటి నుంచి నీ కూతుర్ని ప్రియా అని పిలవాలి. నీ కూతుర్ని నువ్వు కన్న కూతురి కంటే ఎక్కువగా పెంచుతున్నావు. ఆమెను గుడిసెలోనే అట్టే పెట్టు. ఆమె గుడిసెలో ఉండగా ఎవడు వచ్చి ప్రియా అని ఆవిడ్ని సంబోధిస్తాడో వాడే దుర్దమ ప్రజాపతి. అతడే నీ అల్లుడు, ఈ పిల్లకి భర్త. కాబట్టి నువ్వేం వెతకద్దు. దుర్దముడు ఎక్కడున్నాడు అని నువ్వేం పేపర్ ప్రకటనలు ఇవ్వక్కర్లేదు. ఏ ఛానల్లో నువ్వు ప్రచారం చేసుకోక్కర్లేదు. సమయం వస్తే దుర్దముడే ఈ అమ్మాయిని వెతుక్కుంటూ వస్తాడు. నీ కూతుర్ని ప్రియా అని పిలిచిన వాడే నీ అల్లుడిని గ్రహించు అనగానే, అమ్మయ్య, కూతురి కోసం అల్లుడిని వెతకవలసిన అవసరం కొంత తప్పించావు. లేకపోతే ఇప్పుడు ఆ దుర్దముడు ఎక్కడున్నాడో వెతకడం అదో పెద్ద పని కదా. ఆడపిల్లల్ని కనడం ఒక ఎత్తు, పెంచడం ఒక ఎత్తు, ఆ అమ్మాయికి మంచి సంబంధం చూడడం మరో ఎత్తు కదటండి బాబు. దౌర్భాగ్యుడు ఎవడొస్తాడో ఏమిటోనని భయమే కదా. ఆడపిల్లని కన్న తండ్రి కొన్న బాధ అంతా ఇంత కాదు. మగపిల్లల్ని కన్నవాళ్ళకి ఒక బాధ, ఆడపిల్లల్ని కన్నవాళ్ళకి ఒక బాధ. మొత్తం మీద పిల్లల్ని కన్నవాళ్ళకి ఎప్పుడు ఏదో బాధ ఉంటూనే ఉంటుంది. మరి ఇదేం గొడవ? పిల్లలు లేకపోతే వాడికి ఇంకో బాధ. నాకు పిల్లలు లేరు, ఉన్నవాడు లేడని ఏడుస్తాడు, లేనివాడు లేరని ఏడుస్తాడు. మొత్తం మీద ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఏడవని వాడు ఎవడన్నా ఉన్నాడంటే మీ ఇలాంటి పుణ్యాత్ములు.
నా అలాంటి మహాత్ముడు. తక్కిన వాళ్ళంతా ఏదో చోట ఏడుస్తూనే ఉంటారు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే పాప ఈయనకి లోపల ఈ కూతురికి ఎవరు దొరుకుతారా అనుకున్నాడు. అగ్నిహోత్రుడు దేవలో మంచివాడు దొరుకుతాడు అనిపించింది కదా, అందుకని కిక్కురు మనకుండా కూర్చున్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు వేటకని బయలుదేరిన దుర్దమ ప్రజాపతి మహావీరుడు స్వయంభువ మనువు యొక్క మునిమనువుడు వేటకని వెడుతూ ఈ అడవికి వచ్చాట. వేటకి వెళ్లేవాడికి కాసేపు తిరగ్గా దాహం వేసింది. జంతువుల్ని వేటాడడం, గుర్రం మీద అటు ఇటు తిరగడంతో అలిసిపోయి నేనికి దాహం వేసింది. మంచినీళ్ల కోసం తెగ వెతికాడు. ఆ చుట్టుపక్కల ఎక్కడ మాట వరసకు కూడా ఒక్క సరస్సు కాని, చెరువు కాని, నది కాని, నుయ్యి కాని, ఆరికి నీటి గుంట కూడా కనిపించలేదు. ఓ నల్ల చెరువైనా కనపడితే పోనీ ఏదో రకంగా ఆ నీళ్ళు అడగట్టుకు తగ్గేవాడు. నల్ల చెరువు లేదు, తెల్ల చెరువు లేదు, మా ఐదారు గొడవ. దాంతో తెల్లబోయి అటు ఇటు తిరిగట్ట. ఆయన అదృష్టవశాత్తు రైవతక పర్వతం ప్రాంగణంలో ఒకానొక ఆశ్రమం కనపడింది. ఆశ్రమం దగ్గరకు వచ్చాడు. ఆ సమయానికి మునీశ్వరుడు ఆశ్రమం పక్కనున్న యజ్ఞశాలలో ఉండి అగ్నిహోత్రుడికి ఆహుతులు ఇస్తున్నాడు, యజ్ఞం చేస్తున్నాడు. కాబట్టి ఆశ్రమం దగ్గరికి రాగానే లోపలికి తొంగి చూశాడు. అక్కడ ముని కనపడలేదు. ఆయన వెనకాతలో ఉన్న అగ్నిశాలలో ఉన్నాడుగా, అందుకే నేను మళ్ళీ లోపలికి చూశాడు. లోపల ఒక్క అమ్మాయి మాత్రం కనపడింది, పరమసుందరి రేవతి. ఆ రేవతిని తోడగా నేను తెలియకుండానే ప్రియా వచ్చితి మురుక్కిపోవ ఆ మునిపతికి నీవు నిజంబుగా చెప్పుమ ఆ విమలాత్ముడెట్టబోయేనని అడుగుటాను. ప్రియా, దాహంతో ఇక్కడికి వచ్చాను, మంచినీళ్లు తాగి మునికి నమస్కరించి వెడదామని వచ్చాను. ఇది ప్రముచ మహర్షి యొక్క ఆశ్రమం అని నాకు తెలుసు. ఆ మునేడి ఎక్కడికి వెళ్ళాడు చెప్పు,